హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్త్కి ఎంతో మంచిదైన మనం మటన్ బోన్ సూప్ అనేది ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి, ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. దీనిలో చాలా హెవీ కాల్షియం అనేది ఉంటుంది మనకి. పిల్లలకు కూడా, అట్లాగే ముసలివారికి కూడా, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు తాగుతూ ఉంటే సూప్ అనేది వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. దీంతో మన రోటీ అన్నా పెట్టుకోవచ్చు, చపాతీ అన్నా పెట్టుకోవచ్చు, లేదు ఉత్తి సూప్ అన్నా మనం అట్లా తాగేయచ్చు అండి. అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎట్లా చేయాలో ప్రిపేర్ చేసేద్దాం. చూడండి, కావాల్సినవి మటన్ బోన్స్ అండి. కాళ్ళు దగ్గర వెంటే కొడతారండి, కాళ్ళు దగ్గర ఎక్కువ మూలుగు ఉంటాయి కదా, అట్లాగే మన కాళ్ళకు కూడా మంచిది. కాళ్ళ ప్లేస్లో ఉన్న బోన్స్ కొట్టమంటే కొడతారు. ఒక 100 రూపాయలు కానీ 150 కానీ ఇచ్చి బోన్స్ కొట్టమంటే మనకి బోన్సే సపరేట్గా కొడతారండి. ఇవి తెచ్చుకోండి, చక్కగా ఇందులో మూలుగు అనేది ఉంటుంది. ఇది చాలా మంచిదండి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. ఈ బోన్స్ అనేది కూడా మనం చక్కగా కుక్ చేయించేసుకుందాము, ఉడకబెట్టేసుకుందాం కుక్కర్లో వేసేసి. ఈ కాళ్ళ దగ్గర బోన్స్ అండి ఇవన్నీ. చూడండి మూలుగది ఎంత ఉందో. ఇవన్నీ కూడా మనకి కాళ్ళ దగ్గర కాబట్టి కాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. కావాల్సినవి ఒక ఉల్లిపాయ తీసుకోండి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, అట్లాగే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి తీసుకోండి. కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ అని చాలా బాగుంటుంది మన సూప్కి. కొత్తిమీర కూడా కొత్తిమీర వేసుకోండి. అట్లాగే క్యారెట్ కూడా రౌండ్గా అలా స్లైసెస్లో చేసుకోండి, చిన్నవి చేసుకున్నా పర్వాలేదు. మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే నచ్చితే యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోండి. సూప్ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అలా ఉత్తిదన్నా మీరు తాగేస్తారు. కొద్దిగా మిరియాలు మన స్పైసీనెస్ కోసం, అట్లాగే అల్లం వెల్లుల్లిపాయ చెక్క, అన్నీ ఆడిన పేస్ట్ అండి. గసగసాలు అన్నీ ఆడిన పేస్ట్ 1 స్పూను సరిపోతుంది అంతే. ఇవే అండి ఇంగ్రీడియంట్స్, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. కానీ ఈ సూపు హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు పిల్లలకు పెడుతున్నా సరే, ముసలివారికి పెడుతున్నా కూడా చాలా మంచిదండి. బోన్స్ అనేది కూడా చాలా మంచిది. మటన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు కానీ మనకి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే వాళ్ళు డైలీ తాగమనేవారు మటన్ సూప్ అనేది. ఇవన్నీ కలిపి కుక్కర్లో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మీకు చూపించాను చూసారా, ప్లేట్లో అన్నీ కలిపి ఒకేసారి కుక్కర్లో యాడ్ చేసేసుకుందాము. చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను, పెద్ద స్పూన్ అయితే 1 స్పూనే ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ లేకుండా చేసుకున్న వాళ్ళు ఉన్నా పర్లేదు, ఎందుకంటే మటన్ కొవ్వు ఉందనుకోండి, ఆ కొవ్వు ఉంటే మనం ఈ ఆయిల్ కూడా యాడ్ చేయవసరం లేదు. చిటికెడు పసుపు వేసుకోండి, సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇవి 1 కప్పు కదండి, అంటే మటన్ బోన్స్ అనేవి. దీనికి 2 కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అంటే 2 గ్లాసెస్ వాటర్ అనేది పెద్ద గ్లాస్తో యాడ్ చేశాను. ఒక 1/2 లీటర్ వరకు నేను వాటర్ అనేది యాడ్ చేశాను. 1/2 కేజీ మటన్ బోన్స్కి 1/2 కేజీ వాటర్ అనేది యాడ్ చేశాను. అట్లాగే ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేయలేదు, ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం తక్కువ ఉంటుంది కాబట్టి నేను కారం కూడా 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ కలిపేసి మనం కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి మనం స్టవ్ వెలిగించేసి పెట్టేసుకుందామండి. 10, 15, 20 విజిల్స్ దాకా రానివ్వండి. విజిల్స్ వచ్చే కొద్దీ మనకి బోన్స్లో ఉన్నది దిగుతూ ఉంటుంది. మనకు వాటర్ కూడా సరిపోతాయి కూడా చక్కగా. 2 గ్లాసులు వేసిన వాటర్ 1 గ్లాస్ అయితే సరిపోతుంది. చూడండి, నేను చిన్న కుక్కర్లో వేసాను కాబట్టి 20 విజిల్స్ దాకా వచ్చినాయి. ఆ సగానికి సగం మనకి బాయిల్ అయిపోయింది చక్కగా. ఈ స్టేజ్లో ఎవరైనా కార్న్ఫ్లోర్ వేసుకుంటారనుకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోరు, అందులో కొద్దిగా వాటర్ కలిపి దించే ముందు వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికి దించుకుంటే చిక్కదనం అనేది వచ్చేస్తుందండి. మనకి రెస్టారెంట్లో ఇచ్చినట్టు చక్కగా వచ్చేస్తుంది. రెస్టారెంట్లో బోన్స్ తక్కువను ఈ చిక్కదనం వచ్చే సూప్ ఎక్కువ ఉంటుంది కదండి. మనకి ఇలా కాకుండా మొత్తం ఈ సూపే చూడండి. నేనైతే ఇట్లాగే ఉంచేసాను. కార్న్ఫ్లోర్ వేయడం నాకు ఇష్టం లేదండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే కామెంట్ రూపంలో ఎట్లా వచ్చిందో చెప్పండి. హెల్దీ సూప్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అప్పుడప్పుడు పిల్లలు పెద్దలు తాగుతూ ఉంటే హెవీ కాల్షియం ఉంటుంది కదండి మనకి. చూడండి, హెల్దీగా సూప్ రెడీ అయిపోయింది. అలా ఉత్తి తాగేసిన పర్లా, లేదంటే పక్కన చపాతీ కానీ అట్లాగే రోటీ కానీ పెట్టుకు తిన్నా మనకి చాలా బాగుంటుందండి. పుల్కా చపాతీ కానీ ఏవైనా బాగుంటాయి మనకి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్